మన కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మిత్రులు వేరంకి గురుమూర్తి గారు రేపు 6వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా నిమ్మకూరు గ్రామానికి అన్న నందమూరి తారక రామారావు జన్మించిన గ్రామంలో మరి ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తూ గురుమూర్తి గారు ఆయన కార్యవర్గం మొత్తం కూడా 6వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ సందర్భంగా మన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యి గురుమూర్తి గారిని వారి టీంని ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి చిన్నతనం నుండి కష్టపడి పనిచేసి ఎన్నో ఉద్యమాల్లో మాతో పాటు కలిసి పనిచేసి మరి స్వయం కృషితో ఈ స్థాయికి ఎదిగినటువంటి గురుమూర్తి గారు మరి గౌడ కార్పొరేషన్ చైర్మన్ గానే కాకుండా ఇవాళ కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయటం చాలా సంతోషం. ఆ సందర్భంగా కృష్ణమూర్తి గారికి అలాగే గురుమూర్తి గారికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మా గురుమూర్తి మేము కాలేజీలో చదువుకున్న కాడి నుంచి విద్యార్థి ఉద్యమాల్లో అనేకం పాల్గొని పనిచేయటం జరిగింది. అలాగే అనేక యువజన సంఘాల్లో కూడా గురుమూర్తి చైతన్య యువజన సంఘం అని తోటలూరులో, నేను ఇక్కడ ఉయ్యూరులో ఫ్రెండ్ సర్కిల్ అని పెట్టి అనేక సామాజిక చైతన్యవంతమైన ఉద్యమాల్ని నడపడం జరిగింది. అలాగే సారా వ్యతిరేక ఉద్యమంలో, అలాగే మా పంచాయతీరాజ్ ఉద్యమాల్లో అన్నిట్లో కూడా మేము ఎంతో కష్టపడి రాష్ట్రం అలాగే కృష్ణా జిల్లా మొత్తం కూడా తిరిగి తెలుగుదేశం పార్టీలో కూడా మరి అనేక ఉద్యమాల్లో కార్యక్రమాల్లో పనిచేసి ఇవాళ గురుమూర్తి ఈ రకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్న సందర్భంగా గురుమూర్తి గారికి మా ఫ్రెండ్ సర్కిల్ తరఫున, మా మిత్ర బృందం తరఫున, మా పెనమలూరు ఉయ్యూరు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో గురుమూర్తి గారు బాగా పనిచేసి పార్టీకి మంచి గుర్తింపుని తీసుకొచ్చి తద్వారా ఆయన కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని మరిన్ని ఉన్నత పదవుల్ని అలంకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు అప్పుడు పాడేవు కదా, సారా వ్యాపారం ఎందుకు బయటకు వచ్చాడు? ఎలమంచి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఆ రోజున సారా ఉద్యోగం చేసిన సందర్భంలో సారా కొట్టు